నడక వచ్చింది పోయింది, మాట వచ్చింది పోయింది, స్పృహ వచ్చింది పోయింది, వచ్చింది ప్రతిదీ పోతుంది అని శివుడు చెబుతున్నాడు. నువ్వు నా మీద ఏం పెట్టినా జారిపోతావు, ఏం పెట్టినా జారిపోతావు, నువ్వు కూడా జారిపోతావు, గుర్తుపెట్టుకో. ఇదే అభిషేకం. దీనికి మనం వెనకాల మడ్డి పెట్టేసాం, ఇక్కడ ఫలితాలు పెట్టేసి దాంతో ఈ ఫలితం, దీంతో ఈ ఫలితం, ఇవన్నీ ఆకర్షణ. అమ్మ నిజం చెప్పాలంటే ఇదంతా ఆకర్షణ. దీన్ని వేదాంతంలో అర్థవాదం అంటారు. అక్కడ ఆ పని చేయించడం కోసం ఓ మాట చెబుతారు. దాన్ని అక్కడ ఆ పని చేయించాలి కదా, దానికోసం ఓ మాట చెబుతారు. విధికి నిషేధానికి కూడా అర్థవాదంలో కాస్త గట్టిగా చెబుతారు. ఎందుకంటే విధ్యంశత్వాత్ ప్రమాణక అన్నారు శాస్త్రంలోనే శంకరాచార్య. ఆ విధి చెయ్యాలి అంటే అది ప్రమాణం ఉండాలని చెబుతారు. అందుకోసం దాన్ని పట్టుకు వేలాడకూడదు, ఇంకా దాని నుంచి బయటపడాలి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అందుకని అనన్యాక అంటే చాలా స్పష్టంగా ఇతర చింత లేకుండా అని చెప్పుకున్నా పర్వాలేదు. లౌకికమైన ఏ చింతలు లేకుండా భగవత్ చింతతో మనం నిరంతరం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అన్న పద్ధతిలో మనం జయించండి, అభ్యంతరం ఏం లేదండి. లేదు, అంతకంటే గొప్ప విధానం శంకరాచార్య చెప్పింది. అసలు నేను వేరు దేవుడు వేరన్న భావనే వదిలేయమని చెప్పాడు. అలా అయితేనే నీకు రక్షణ దొరుకుతుంది. మన హృదయంలోంచే వస్తుంది రక్షణ, బయట నుంచి రాదు. అన్ని సంకల్పాలు ఇక్కడి నుంచే నెరవేరుతాయి. రమణ మహర్షి సహా అందరూ చెప్పినటువంటి మాట అది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట భగవద్గీత విభూతి యోగంలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలయ్యా? భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆత్మజ్ఞానం కలిగేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కంగారు పడక్కల. ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడమ్మ మన దగ్గరికి. ఆ ఒక్కడుగు కూడా బద్దకించుకోడు. ఒక్కడుగు వేయండి మీరు, 10 అడుగులు వేస్తాడు. కొంతమంది బద్ధకాలు ఎలా ఉంటాయి అంటే కాస్త రామా రామా అనుకోవాలంటే ఆ రామా అనుకోవాలన్నా వాడు అనుగ్రహం ఉండాలి. ఇంతకంటే బద్ధకస్తుడు ప్రపంచంలో ఉండడండి. వీడి ముందు చెత్త కొట్టేయాలి, సావుకు తీసుకెళ్ళి దుప్పడేసి కొట్టేయాలి, మళ్ళీ ఎవడు కొట్టాడో కూడా తెలియకుండా. రామా అనవయ్య అంటే రామా అనుకోవాలన్నా ఆయన అనుగ్రహం. అంటే రాముడికి ఏమన్నా పనా? నీ ఇంట్లో మకం పెట్టమంటావా? నేను రామాను ఎందుకండి? ఆయనకేం పనండి? ఆయన స్మరిస్తే మనకి ప్రయోజనమా, ఆయనకి ప్రయోజనమా? ఈ మాత్రం అంటే ఇప్పుడు బద్ధకస్తుడు. సొల్లు కబుర్లు, పనికి మాలిన వాగుడు, ఆశమ్మ బోశమ్మ, ఆత్మస్తుతి, పరనింద, ఆహాహా ఈ గంటలు గంటలు మాట్లాడతాడు. ఇది రాముడు చెబితేనే మాట్లాడాడు. ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక. రాముడు చెబితేనే ఈ పనికి మాలిన మాటలన్నీ మాట్లాడాడు. పక్కింటి ఆయన కూర్చోబెట్టుకున్న మగాడు, పక్కింటి ఆవిడని కూర్చోబెట్టుకుని ఆడది. ఇప్పుడు అది కూడా అక్కర్లేదమ్మా, స్మార్ట్ ఫోన్ వచ్చింది మన తద్దినానికి. ఇలా చెంప దగ్గర పెట్టుకుని వాడకుండా అలాగే ఉంటారు అత్తగారు అంటే అంతే, మా అత్తగారు అంతే. ఎందుకమ్మా ఇవన్నీ? ఓ పక్క గిన్నె కడుగుతున్నావు, కడగరాదా? అత్తగారిని కూడా కడగలా? ఎవరితోనో అక్కడ ఆరోపణ. కోడళ్ళంతా ఓ సంఘం, అత్తలంతా ఓ సంఘం, మధ్యలో మగాళ్ళు చచ్చిపోవాలి. ఇక్కడ ఉండాలో పోవాలో తెలియక స్మార్ట్ ఫోన్ వచ్చి చేసిన భాగవతం అండి. ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళి కాపరానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే, మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సిందే రిపోర్ట్ మొత్తం. కింద ఎస్ఐ గారు సిఐ గారికి, సిఐ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే. వెంటనే ఆవిడ అక్కడి నుంచి సలహా, ఐక్యరాజ్య సమితి స్థాయిలో సలహా. ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి? ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరకు చెప్పా, శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నా. అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారే తల్లి మాట్లాడాలి. బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి. అప్పుడు ఖచ్చితంగా విడాకులు ఆగిపోతాయి. ఏమన్నా చెబితే సర్దుకో అని చెప్పాలంతే అక్కడ. అంతేగాని అది స్వీకరించి మా అమ్మాయిని ఎంత బాధపడతారా? మా అమ్మాయి రోజు దొండకాయ కూర తింటుందా? ఏదో కూర తిందమ్మా, ఊరుకోరదా? మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ. పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ. అల్లుడంటే ఎందుకు ప్రేమ లేదండి? వాడేమన్నా దుర్మార్గుడా? వాడికి నువ్వే కదా కాళ్ళు కడిగిచ్చావు. ఇదంతా మన పక్షపాతం కదా. ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి? ఈ అసూయ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ. ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం. పులిహోర పెట్టాలా, చక్కెర పొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి. ఏమీ పెట్టద్దు. మన జీవితాలకి మనమే శ్రాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు, ఏం పెట్టక్కర్లేదు. 9 రోజులు 9 నైవేద్యాలు, 10 రోజులు 10 రకాల చీరలు, ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? జ్ఞానం లేనప్పుడు. ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ. ఇవాళ పులిహోరలో ఉప్పు లేదంటే అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా, బీపీ ఉందమ్మా, ఉప్పు లేకుండా ఉంటుంది, పర్వాలేదు, చచ్చిపోక దాని గురించి. మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అంటే మేము చెప్పలేక వస్తున్నాము. నా బాధ ఇది. ఇవి సందేహాలు. పులిహోరలో ఉప్పు తగ్గింది, అమ్మవారికి కోపం వస్తుంది, అది చెప్పడానికి నేనవండి. ఉప్పు వేయలేదని మర్చిపోయింది, నైవేద్యం పెట్టేసింది. అలా ఇలా మొగుడికి పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు. పాపం ఎంత పతివ్రతో. అమ్మవారికి పెట్టేసరికి వచ్చేసింది. వాడు ఎంతకాలం తిన్నాడో ఈ చెప్పుడు తిండి. వాడి కర్మ కాలిపోయి
మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏవీ పోగొట్టుకోకుండా, బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడండి. నాకు అర్థం కాదు. దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా? మన ప్రవర్తన అక్కర్లేదా? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయాం ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. 10వ అధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతాడు. ఆవదం దీపం పెట్టాం, మంచి నూనె దీపం పెట్టాం, పల్లి నూనె పెట్టాం, పొద్దు తిరుగుడు పెట్టాం, బుర్ర తిరుగుడు పెట్టాం, ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా. నా వైపు ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను వేస్తా. ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానయ్యా వాడింటికి? అడుక్కి రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు. అడుగడుక్కి ఆయన్ని ధ్యానించే వాడి ఇంట్లో ఉంటాడు. కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్ధకస్తులు ఇంట్లో ఉంటాడా? ఆ మాత్రం పనేనా మనం చేయిద్దా? నోట్లో పెట్టిన ముద్దను కనీసం నవలాల కదా, మీరు నవిలి నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు? దాన్ని రోగాలు రావా? కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా, మీరు నవిలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటది? కష్టపడద్దా? కష్టపడకుండా ఏం దొరుకుతుందండి? ఏది దొరకట్లేదు, భగవంతుడు ఎలా దొరుకుతాడు? అందుకని నువ్వు కాస్త కష్టపడు, జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం. నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, అయ్యో దేవుడా అని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం, వాళ్ళ మీద దయతో జాలితో. అహం అజ్ఞానజం తమక నాశయామి. వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది, దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా, గ్యారంటీ, ఏం తిరుగులేదన్నాడు ఆయన. ఒక్కటే షరతు, వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి, నిష్కల్మషంగా అడగాలి, వంకర కోరికలు కోరద్దు. వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు, ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నన్ను, తప్పదు. నేను చేస్తాను ఆ పని. ఎలాగా? జ్ఞానదీపి అన. జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ. ఏమిటి జ్ఞానదీపం? దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఒత్తి పెడతాం, అప్పుడు నూనె పోస్తాం. అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా, ఇక్కడ గాలి ఎక్కువ వేస్తోంది, ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం, అంతే కదా. మరి ఎక్కువ వేసినా ఉండదు దీపం, అసలు వేయకపోయినా కుదరదు. అందుకని గాలి కొంచెం అల్లల్లాడుతుంటే గాలి ఎక్కువ వస్తుంది, ఏమవుతుందో అని పెడతాం. ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెడతాం, అప్పుడే కదా వెలుగు వచ్చేది. సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే, నాయన వైరాగ్యం అనే ప్రమిద తీసుకో, అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తి పెట్టు, అందులో భక్తి అనే నూనె పొయ్యి, అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు, అప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనే గాజు చిమ్మిని, గాజు కుప్పె దాని మీద పెట్టు, అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా. రోజు దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది. పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే, దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు, అది చెప్పడవడం. దీపం పెట్టు, 100 దీపాలు పెట్టు, 1,00,000 దీపాలు పెట్టు, 1,00,00,000 దీపాలు పెట్టు. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం 3 లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి? ఏం మాట్లాడుతున్నావు? 3 లోకాల చీకటి అంటే సత్వలోకం, తమోలోకం, రజోలోకం, 3 గుణాలకు సంబంధించింది. అది మన మనస్సులో ఉంది. అందుకే 3 పోగులు ఒత్తిగా పేనమన్నారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం. 2 ఒత్తులు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా, 6 ఒత్తులు పెట్టాలా. ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం. వితంతువులు ఎన్ని పెట్టాలి, సతంతువులు ఎన్ని పెట్టాలి, అదో లెక్క ఉంటుందండి. ఈ వితంతువులు ఏమైనా మొగుళ్ళు చంపేశారా బలవంతంగా? నాకు అర్థం కాదు. వాళ్ళంతా పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు? వాళ్ళకో లెక్క, వీళ్ళకో లెక్కనా? వారిని పెట్టారు, వీరిని పెట్టారు. మా మామగారు పోయారు, దీపం పెట్టచ్చా? నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా. నువ్వు కొంపకి అగ్గెట్ట పట్టే పోయాడు ఆయన. నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు. శంక అంటే ఏ రకంగా మానేద్దాం, ఏ రకంగా గుళ్ళోకి వెళ్ళడం మానేద్దాం. 12 రోజులు మైల, ఏడాదంతా ఇదో పెద్ద ఓవర్ యాక్షన్. పైగా మానేసి ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు, శవం మొయ్యడానికి వెళ్ళాలి. ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా? ఎక్కడుంది ఈ శాస్త్రం? మానవత్వం లేదండి మనకి, మానవత్వం లేదండి మనకి. ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి. పల్లెటూళ్ళలో చచ్చిపోతున్నారమ్మా నిజంగా. ఆ కులం వాళ్ళే రావాలి, ఆ బంధువులే రావాలి, వీళ్ళు ఎవ్వరూ రారు. మా కోడలు కడుపుతో ఉంది, రాకూడదు. నీ కోడలు కడుపుతో ఉంటే నువ్వు రావడానికి ఏమిటాయి? కోడలు నమ్మనం మేము ఒళ్ళు బలుపు అంటారు.
ఏ రకంగా ఎగ్గొట్టేద్దాం. ఏ మనిషికి మనం సాయం చేయొద్దు. మళ్ళీ కూర్చుంటే అంతా భగవద్గీత నేను రోజు చదువుతా, ఎందుకు పని లేక. కృష్ణుడు కూడా విసుగు మానే. సాటి మనిషికి సాయం చేయని వాడివి నువ్వు సకల వేదాలు చదివినా నీ జీవితం దండగా తీసిపారే.